సో ఒక్కసారి మనం అక్కడ లోకల్ లీడర్తో మాట్లాడదాం, గడ్డం శ్రీనివాస్ గారితో. ఈయన కూడా గతంలో ఎంపీకి పోటీ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అసలు సార్ నమస్తే. నమస్తే అండి సార్. అదే నేను ఈ గోషమహల్కి సంబంధించి మాట్లాడదామని చేశాను. అంటే ఈ రాజీనామా యాక్సెప్ట్ చేసింది కదా బీజేపీ ఇప్పుడు రాజాసింగ్ గారిది. అవును. సో ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి, గోషమహల్ పరిస్థితి ఏంటి, మీరేం చెప్తారు? ఏం చెప్తామండి, ఇప్పుడు రాజా సింగ్ మతతత్వంతో 3 సార్లు గెలిచిండు. 2 సార్లు గెలిచినాక మొన్న ఏం చెప్పిండు, 3వ సారి గెలిచేటప్పుడు నేను ఇక మీకు అందుబాటులో ఉంటా, అన్నిటికీ నేను మీకు తోడైతా, మీకు అండగా నిలుస్తా అని అన్నాడు. ఎట్లయితే ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ తర్వాత ఆయన జనాల మధ్యలో ఉండడు, ఆయన అన్ని అగ్రెసివ్ హేట్ స్పీచెస్ కి అలవాటు పడ్డాడు. దాంతోనే మైలేజ్ తెచ్చుకుంటాడు. ప్రజలకు అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి, వాళ్ళు కష్టంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా, వాళ్ళకు ఆపద ఏమున్నది, వాళ్ళకు అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళను మనం ఎట్లా ఆదుకోవాలి అన్న ధ్యాసనే ఉండదు. ఇదే అన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు, ఎక్స్టార్షన్ రాజకీయాలు. గోషామైల్కే కాకుండా అలా పార్టీలో కూడా ఆయన ఏదైతే బ్లాక్ మెయిల్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే చేసి ఉండో ఇప్పుడు దానికి మూల్యం దక్కుతుంది ఆయనకు. అంటే ఒకటి, అంటే పార్టీకి అయితే అతను రాజీనామా చేశాడు, ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నాడు పార్టీ మీద, అంటే పార్టీలో ముఖ్య నేతలే పార్టీని చెడగొడతా ఉన్నారు బీజేపీ పార్టీని అనేది, మీరేం చెప్తారంటే నిజంగా బీజేపీ పార్టీని ముఖ్య నేతలు చెడగొట్టే పరిస్థితి ఉందా? మీరే యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా మీరేం చెప్తారు? ఇప్పుడు రాజా సింగ్ వాళ్ళ పార్టీ మీద ఆయన ఎలిగేషన్ చేసిండండి. ఆ పార్టీ అంతర్గత విషయము. నేను పార్టీ అంతర్గత విషయంలో ఈయన చెప్పింది కరెక్టా, వాళ్ళు వివరిస్తుంది కరెక్టా అని పోకుండా ఈయన లీడర్షిప్ ఏదైతే గోషమైల్ ఉందో అది టోటల్ గా ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు ఒక నియోజకవర్గాన్ని నువ్వు ఒక మంచి అభివృద్ధి పదంలో నడపలేదు, నువ్వు రాష్ట్ర నాయకత్వాన్ని ఏ రకంగా ఆశిస్తావు అన్నది యాజ్ ఎ జనరల్ ఒక పొలిటీషియన్ గా నేను అక్కడ గోషామాయిల్ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆలోచిస్తున్నా. నువ్వు ఫిట్టే లేవు ఇక్కడ, నువ్వు నీ నాయకత్వం ఏమున్నది చెప్పు. ఇక్కడ గోషామాయిల్లో నువ్వు 3 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు నిండిపోయినాయి, ఇది ఇప్పుడు 1 సంవత్సరం అంటే 12 సంవత్సరాలు నువ్వు పవర్ లో ఉన్నప్పుడు నువ్వు కాన్ఫిడెన్స్ ని పట్టించుకోలే, ఇక్కడ నాయకత్వాన్ని కూడా పెంచలే బీజేపీలో కానీ. విన్నారా అంటే ఇప్పుడు మీకు ఎట్లా సార్ ఎట్లా అంటారు అని అంటే, మీరు ఇప్పుడు మీరు గోషమైల్ అంటే రాజా సింగ్ అన్నట్టు ఆయన ప్రచారంలో పెట్టుకున్నారు, కానీ ఇంకో సెకండ్ థర్డ్ లీడర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఇన్ ద సెన్స్ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ నాయకత్వాన్ని రుజువు చేసుకుంటా, నీ లోపల నీ క్యాడర్ లో నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళను నువ్వు పెంచాలి కదా, నాయకత్వం నువ్వు అందించాలి కదా. అలాంటి నాయకత్వమే ఇక్కడ నువ్వు లోకల్ గా అందించలే, గోషమైల్లోనే నువ్వు ఫెయిల్ అయినావు. రాష్ట్ర స్థాయిలో నువ్వు ప్రెసిడెంట్ గా ఎట్లా ఆశిస్తావు? అంటే ఇంకోటి అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా అంటే ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్న మాట ఏదైతే ఉందో, నిజంగా ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ గోషమాల్లో ఒకవేళ బీజేపీ కానీ లేదా రాజా సింగ్ లాంటి వాళ్ళు కానీ గెలిచే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఏంటి ఆల్టర్నేటివ్ గా ఏదైనా ఛాన్స్ ఉంటుందా బీఆర్ఎస్ కానీ? ఇప్పుడు చెప్తున్నా సార్, పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలే ఉన్నాయి ఆడ మెండుగా. బీజేపీ రాజా సింగ్ వల్ల గాని, బీజేపీ మతతత్వం వల్ల గాని మొత్తము మంట కలిసిపోయింది ఆడ బీజేపీ. బీజేపీ పుట్టగతులు ఉన్నాయి. నేను మీకు ప్రూవ్ చేసి చెప్తా, రేపు ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అయితే ఇంకోటి అంటే మాధవి, ఇప్పుడు ఇంకొకటి ఏం జరుగుతూ ఉందంటే మాధవిలత గారు ఎవరైతే ఉన్నారో ఎంపీ క్యాండిడేట్, ఆమె అక్కడ పోటీ చేయడానికి చూస్తుంది అనేది కూడా ఒక చర్చ ఉందంటే, ఒకవేళ బీజేపీ నుంచి ఆమె అక్కడికి వస్తే మరి మీకు ఆమెకి పోటీ ఉండబోతుందా లేకపోతే ఏంటి? నాకు మాధవిలత ఇప్పుడు ఆమె గోషామైల్ మీద కన్ను పెట్టింది. ఆమె గోషామైల్ టికెట్ కావాలి అని అంటది, ఆమెనే కంటెండర్ ఇప్పుడు. కానీ ఆమె గోషామైల్ కి చేసింది ఏంటి? ఇప్పుడు గెలుపు ఓటంలో దేని మీద నిర్ధారణ అవుతాయి? పొలిటికల్ లీడర్ సర్వీస్ మీద నిర్ధారణ అవుతుంది. నువ్వు మాధవిలత టికెట్ తెచ్చుకోవచ్చు, మాధవిలత ఇప్పుడు రాజా సింగ్ అక్కడ నాయకత్వాన్ని పెంచలేదు కాబట్టి మళ్ళా ఒక నాయకుడు రానంటే బయటికి వస్తాడు అడిగి. అవును.
మాధవిలత ఆశిస్తుందంటే ఆశించవచ్చు, తప్పు లేకపోవచ్చు, తప్పు ఉండదు, కానీ గెలుస్తుంది ఎట్లా? ఆమెకు ఆమె ఓటమి ఎట్లంటే ఆమె అభ్యర్థి ఆమె ఒక అభ్యర్థితోనే ఆమె ఓటమి. అంటే మీరు రేస్లో ఉంటారా మరి? గడ్డం శ్రీనివాస్ రేస్లో ఉంటారా? నేను ఖచ్చితంగా ఇప్పుడు 15 ఏళ్ల సంది కష్టపడుతున్నాను. నేను ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? అవును. నేను ఇప్పుడు మీరు ఆ సర్వే చేయించండి, ఎవరు ప్రజలలో ఉన్నారో, ఎవరు గట్టైన అభ్యర్థి అని సర్వే చేస్తే పార్టీ ఎవరు గట్టెలు ఉంటే వాళ్ళకి ఇస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సో అది పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఒకవేళ రాజాసింగ్ చెప్పినట్టుగా గనక స్పీకర్కి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా లెటర్ కనుక అప్పచెప్పితే, ఒకవేళ స్పీకర్ దాన్ని ఆమోదిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ బై ఎలక్షన్ అనేది అనివార్యం అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ బై ఎలక్షన్ గోషామహల్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈసారి బీజేపీ గెలవదు అనేది ఈ ప్రతిపక్ష నాయకులు చెప్తున్న మాట.